రోజులైతే మన అసెంబ్లీ మీటింగ్లు చాలా అయితేనే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ ఉండే దేనికి ఎంత పెట్టేది, ఎవరికి ఎంత ఇచ్చేది, ఆమ్దానేంది, ఖర్చులేంది మొత్తం సాటింపేస్తారు సర్కారోళ్ళు. కొత్త చట్టాలు చేసుడు, పబ్లిక్ తిప్పలు చెప్పుడు, పతొక్కటి మాట్లాడుడు నడుస్తదాయే. బయట ఎన్ని పొంకనాలు కొట్టినా సభలో మాట్లాడిందే లెక్కలకు వస్తుంది. మళ్ళా 33 జిల్లాలల్లా ఎవరికేం కావాలనో డిసైడ్ చేసేది కూడా ఈడనే. గంత ముఖ్యమైన జాగల మన తెలంగాణ తల్లి కూడా ఉండాలే కదా మరి. అసెంబ్లీలో గిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. ఆల్రెడీ పనులు కూడా చాలా అయినాయి. బిల్డింగ్ ముంగట గాంధీ తాత, అంబేద్కర్ సార్ బొమ్మలు ఉన్నాయి కదా, అదే లైన్ లా అంతే ఎత్తులో నిలబెడతారు. ఎక్కువ టైం పట్టది. 16 తారీఖు నాడేనట ఓపెనింగ్. గా దినం అసెంబ్లీ మీటింగులు చాలు చేసి తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేస్తారు అన్నట్టు. 46 లక్షలు ఖర్చు పెట్టి తయారు చేపిస్తున్నారట తల్లిని. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఏడాదికి సచివాలయం ముంగట 3 నెలల కిందట జిల్లాల కలెక్టర్ బంగ్లాల ముంగట పెట్టిండ్రు. కింద దిమ్మ 6 అడుగులు, తల్లి 12 అడుగులు. అప్పట్లో బీఆర్ఎస్ చేపించిన విగ్రహం కిరీటాలు, సొమ్ములు పెట్టుకొని దొరసాని లెక్క ఉంది. ఊళ్ళల్లో మన తల్లి లెక్క ఉండాలని వీళ్ళు గిట్ల డిజైన్ చేపించారు. ఆకుపచ్చని చీర, నొస్ట బొట్టు, కాళ్ళకడాలు, ముక్కు పొడుక, మట్టి గాజులు, మెడల కంటె, గుండు పూసల హారం, చేతిల మక్కలు, జొన్న, సజ్జ కంకులు పట్టుకొని దీవనార్తి పెడుతుంటది. లేలే పాత విగ్రహమే మంచిగా ఉంది, చేతిలో బతుకమ్మ ఉండే, మేము మేల్వల్లకు రాగానే ఇవి పక్కకు పెట్టి ఆ బొమ్మలే పెడతామని గులాబీ పార్టీ వాళ్ళు ఎన్నో మాటలు అన్నారు. మరి అప్పట్లోనే సచివాలయం ముంగట, అసెంబ్లీ కాడ, కలెక్టర్ ఆఫీస్ లో ఎందుకు పెట్టలేదు? ఓ గల్ల కారోళ్ళు పవర్లకు వస్తే నిజంగానే ఇవన్నీ తీసేస్తారో లేదో గానీ ఇప్పుడైతే అంతటా తెలంగాణ తల్లి విగ్రహాలు చూస్తున్నాం. జై జై హే తెలంగాణ రాష్ట్ర పాటని వింటున్నాం.